కుటుంబాన్ని నేను చూసుకుంటానంటే ఒకవైపు చెప్పారు. శిల్ప ఒకసారి హోల్లో ఉండండి. సంధ్యా థియేటర్ దగ్గర నుంచి మధు అందుబాటులో ఉన్నారు. అయితే పోలీసులు అక్కడ చర్చ జరుగుతుంది. ఒకటి ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారట. అయితే మెట్రో స్టేషన్ నుంచి ఆయన ఏ రకంగా బయటకు వచ్చారు ఏందనే విషయాన్ని నేను అక్కడికి తీసుకువెళ్ళి ఆయన చేతే వివరాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్, సంధ్యా థియేటర్ దగ్గర నుంచి మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏం చేయబోతున్నారు? అల్లు అర్జున్ తోని ఏ రకంగా ఇక్కడ జరిగినటువంటి సినారియోని రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన లీగల్ టీం ఆధ్వర్యంలో మొత్తం 18 క్వశ్చన్స్ తయారు చేసినట్టుగా తెలుస్తోంది. దానికి అనుబంధంగా ఆయన చెప్పేటువంటి ఆన్సర్స్ను బట్టి మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అల్లు అర్జున్ ఇచ్చేటువంటి సమాధానాల ప్రకారం ప్రస్తుతం ఒకవేళ అక్కడ అధికారులు విచారణలో సాటిస్ఫై కాకపోతే, ఒకవేళ సంతృప్తి చెందకపోతే అల్లు అర్జున్ లీగల్ టీం ద్వారా ఇచ్చేటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అల్లు అర్జున్ ఎన్ని గంటలకు ఎంటర్ అయ్యారు సినిమా థియేటర్లోకి, సినిమా థియేటర్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి టైంతో సహా మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇటు నుంచి సంధ్యా థియేటర్ గేట్ నుంచి అవుట్కి వెళ్ళిన తర్వాత ఆయన ఓపెన్ టాప్ వెహికల్లో ఎక్కి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేసినటువంటి రూటు ఎంత మేర ఆయన ప్రయాణం చేశారు, ఎన్ని మీటర్ల వరకు ఆయన రోడ్ షో చేశారు అనేటువంటి అంశాలను సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 థియేటర్ ఏదైతే సంధ్యా థియేటర్ ఉందో 70mm సంబంధించినటువంటి థియేటర్లో ఉన్నాం మనం. సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వారికి సమాచారం ఇచ్చారు పెద్ద ఎత్తున సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి. పోలీసులు కనుక ఆ సమాధానాలకు సంతృప్తి చెందకపోతే ఇదే ప్లేస్లో కొద్దిసేపట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ అవుట్ గేటు 2 గేట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత మేర ఎన్ని వాహనాలతో వచ్చారు, ఎంత లోపలికి పదాలు మనం థెఫ్ట్ సిచ్యువేషన్ లో చూస్తూ ఉంటాం, మర్డర్లు మానభంగాలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఘటనని ఏ రకంగా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? అల్లు అర్జున్ నుంచి ఎటువంటి వివరాలు రాబడతారు? ఎగ్జాక్ట్లీ, చాలామంది పబ్లిక్ పెద్ద ఎత్తున బీడున్నటువంటి పరిస్థితి. వేల సంఖ్యలో అల్లు అర్జున్ని చూడడానికి స్టాంపేడ్ జరిగినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడున్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలున్నారు. అప్పుడు ఆ సమయంలో ప్రతి ఏరియాలో ప్రజలు కిక్కిరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఆయన ఎంట్రీ ఎగ్జిట్ థియేటర్లో ఎంత సమయం గడిపారు, తర్వాత ఆ థియేటర్ నుంచి ఎన్ని గంటలకు బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ రూట్లో ఉన్నటువంటి రోడ్ షో చేసినటువంటి సిచ్యువేషన్లో ఆ ప్రాంతాలను ఆయన తెలుసుకునే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు, కానీ ఇచ్చినటువంటి నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే మాత్రం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ గేట్ నుంచి ఆయన బయటికి వెళ్ళారు. ప్రస్తుతం ఈ గేట్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. గేట్ నుంచి అవుట్ వెళ్ళిన తర్వాత రోడ్డుపైకి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ వాహనం పైన లోపల నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఈ రూట్లో రోడ్ షో నిర్వహించారు. ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రధానమైనటువంటి కూడలి. సినిమా థియేటర్లు ఉన్నాయి. సుదర్శన్, సంధ్య, ఓడియన్, దేవి, తర్వాత సుదర్శన్ 70mm 35 సిబ్బంది ఉన్నారు. ఆ రోజు అక్కడ ఘటన తర్వాత వారు అక్కడే ఉన్నారా? ఘటనలో వాళ్ళు అక్కడ ఉన్నారా? ఒకసారి వారి నుంచి కూడా ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేయండి, వారిని అడగండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, ఇంత మేర ఈ రోడ్ షో చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. అన్న, ఆ రోజు మీరు జరిగిన రోజు ఇక్కడే ఉన్నారా? ఆ రోజు డ్యూటీలో ఉన్నారా? మేము కొత్తగా వచ్చినా, మాకేం తెలియదు. కొత్తగా వచ్చిరా మీరు? అప్పుడు ఘటన జరిగిన రోజు లేరా? సో ఇది మొత్తానికైతే ఈ రోడ్ షో చేసినటువంటి ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ సమాధానాలు కనుక సంతృప్తికరంగా లేకపోతే ఎంత మేర అభివాదం చేసుకుంటూ రోడ్డు పైకి వెళ్ళారు, రోడ్డు పై వరకు ప్రజల్ని ఎంత పెద్ద ఒకటే ఉంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వేరువేరుగా లేవనే విషయాన్ని పదే నేను మొన్న పోలీసులు కూడా చెప్పారు. సో ఇప్పుడు చూస్తుంటే థియేటర్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే ఉందా? అంటే వచ్చే మార్గం పోయే మార్గం రెండు కూడా ఒకే వైపు? రెండు మెయిన్ రోడ్ వైపే ఎంట్రీ ఇన్ ఒకటి, అవుట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి గేట్ ఇన్సైడ్ గేట్, ఇది లోపలికి వెళ్ళేటువంటి గేటు. ఇందాక వచ్చినటువంటి వాహనం మెయిన్ ఇప్పుడున్నటువంటి నేను నిల్చున్నటువంటి మెయిన్ రోడ్ పైనే అటువైపు ఒక గేటు, ఇది ఇన్ గేటు. ఇంట్లో నుంచి మనం ఇందాక అవుట్ వచ్చాము, అది అవుట్ గేటు. కొంచెం అది అవుట్ గేటు క్లోజ్ చేశారు, కానీ ఇది ఇన్సైడ్ గేట్. లోపలికి వాహనాలు వెళ్ళొచ్చు, 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సంధ్య
35mm కోసం ఒకటి, సంధ్య 70mm కోసం సంబంధించినటువంటి ఘటన. సో సినిమా రోజు ఆయన చూడడానికి వచ్చినటువంటి December 4th ఘటన సంబంధంలో విషయంలో విజువల్స్లో మనం చూస్తే చనిపోయినటువంటి రేవతి మహిళ ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి మహిళ ఆమె ఈ గేటు నుంచే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు ఉన్నటువంటి విషయం మనం ఆ విజువల్స్లో పాత వీడియోలో చూడొచ్చు. పోలీసులు విడుదల చేసినటువంటి CCTV ఫుటేజ్లో కానీ పోలీసులు విడుదల చేసినటువంటి ఆ వీడియోలో ఫుటేజ్లో చూడొచ్చు. ఇదే గేట్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ టైంలో రేవతి ఇది గేట్ చుట్టుపక్కలనే తచ్చాడుతూ కనిపించారు. అల్లు అర్జున్ని చూడాలనేటువంటి ఆలోచనతో తన కుమారుడితో ఆమె శ్రీతేజ్తో. సో ఇక్కడ ఆమె ప్రాణాలు విడిచినటువంటి సిచ్యువేషన్ ఆమె ఈ తొక్కిసలాటలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు చూడడానికి ముందుకు రావడంతో ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ ఎలా చేస్తారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఆ రోజు జనాలు విచారణలో అల్లు అర్జున్ లోపల మొన్న పోలీసులు విడుదల చేసినటువంటి వీడియో ఏదైతుందో ఆ వీడియోను చూపిస్తూ మొత్తం ఘటనకు సంబంధించిన దాంట్లో ఆ వీడియో చూస్తూ ఆయనను విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయన ఏ రకంగా ఎంట్రీ ఇచ్చారో, ఇన్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారో, అవుట్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారో, విజువల్స్ చూస్తుంటేనైతే ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చినట్టుగా ఉంది. సో ఫస్ట్ గేట్ అంటే మీరు చూపించిన ప్రకారంగా అది అవుట్ గేట్ గా కనబడుతోంది, రైట్? రైట్ మధు, ఎస్. ఆయన అల్లు అర్జున్ ఆ రోజు ఎంట్రీ ఇచ్చిన గేట్ ఏంటి అంటే ఆయన ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. మీరు చూస్తుంటే ఇప్పుడు ఫస్ట్ గేట్ అవుట్ గేట్ గా తెలుస్తోంది. సో ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు ఆయన. రైట్. సో మొత్తం మీద అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మొత్తం కూడా ప్రెస్ మీట్ చుట్టూ తిరుగుతోంది. ప్రెస్ మీట్ నిర్వహణపైనే పోలీసులు పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వేస్తున్నారు. బెయిల్ రూల్స్ కి విరుద్ధంగా ప్రెస్ మీట్ నిర్వహించడం ఏంటి, ప్రెస్ మీట్ లో మీరు మిస్లీడ్ చేసే విధంగా మాట్లాడుకొచ్చారు, మిస్లీడ్ చేశారు, మీకు తెలిసిన విషయాన్ని కూడా తెలిసిన విషయాన్ని కూడా తెలియదన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. రేవతి చనిపోయిన విషయాన్ని మీకు తెలియదని చెప్పుకొచ్చారు. మేము ఆల్రెడీ మీకు చెప్పాం కదా. అట్ ది సేమ్ టైం మిస్లీడ్ చేసే రకంగా మీరు ప్రెస్ మీట్స్ ఉన్నాయంటూ కూడా పదే పదే చెప్పుకొచ్చారు. ఎస్ మధు, సో అల్లు అర్జున్ ప్రీమియర్ షో రోజు ఆయన ఎంట్రీ ఇచ్చినటువంటి గేట్ ఫస్ట్ గేట్ గా తెలుస్తోంది. సో అంటే అది అవుట్ గేట్ ద్వారానే ఎంట్రీ ఇచ్చారు ఆయన. ఎగ్జాక్ట్లీ వాహనాలు లోపలికి రావడానికి ఎంట్రీ ఉన్నటువంటి గేట్ ఇది. ఇందాక మనం లోపలికి వచ్చినటువంటి గేట్లో లోపలికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది యాజమాన్య సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాక్స్ ఆఫీస్ టికెట్లు ఇష్యూ చేసేటువంటి సెంటర్ ఇది. ఓకే అన్న, ఆ రోజు మీరున్నారా? స్టాంపేడ్ జరిగిన రోజు లేదు. ఎవరున్నారు అక్కడ ఇల్లు అడగ నాకు లేనప్పుడు మాకెందుకు అవన్నీ అక్కడ అడగండి సార్. నాకు ఇక్కడ లోపల ఎవరున్నారు నాకు తెలియదండి బాబు. ఓకే, మీరు ఎవరు ఉన్నారా? సిబ్బంది ఎవరు ఉన్నారా? సో ఇది ఒకసారి లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం చాలా మందిని, ఎందుకంటే సిబ్బంది మాట్లాడడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నటువంటి రేలింగ్ దగ్గర కూడా కొన్ని వందల మంది కింద పడిపోయారు. దానికి సంబంధించి అక్కడ దృశ్యాలు ఉంటాయి, అవి కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఆ రేలింగ్ విరిగిపోవడం అవంతా కూడా గ్రిల్స్ ఊడిపోయినటువంటిది ఇదే. ఆ టైంలో అల్లు అర్జున్ వచ్చినటువంటి రెండు గేట్లు విరిగిపోయినటువంటి సిచ్యువేషన్. చాలా బలంగా ఉన్నటువంటి గేట్లు ఇవి. కాకపోతే అప్పుడున్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తోపులాట జరగడంతో ఇవి ఊడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదో ఆల్టర్నేట్గా చైన్లు వేసి ఆపినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికి ఎంటర్ అయినటువంటి విజువల్స్ చూద్దాం ఒకసారి. థియేటర్ లోపలికి వెళ్దాం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన వివరాలను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఆ రోజు ఉండేనా మీరు వచ్చిన రోజు అల్లు అర్జున్ రోజు? మేము పార్కింగ్ కార్డు ఉండే సార్. పార్కింగ్ కార్డు ఎంతమంది జనాలు ఉంటారు? దగ్గర బాగానే ఉండే సార్. చాలా మంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఘటన ఎక్కడ జరిగిందన్న? ఆమె మహిళ ఎక్కడ? పార్కింగ్ కార్డు ఉండే సార్. ఇక్కడ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ బయట అక్కడ 35 పార్కింగ్ కాడ ఈ లైన్లో ఉండే, అక్కడ ఉండే. ఎక్కడ నుంచి ఎంట్రీ అయ్యారు అల్లు అర్జున్? ఎక్కడ ఏ బాక్స్లో కూర్చున్నారు? ఇక్కడ సార్ ఉంటాడు మాట. ఓకే, సో సంధ్యా థియేటర్ లోపల ఉన్నాము. కొద్దిమంది సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఆ రోజు ఎక్కడ ఆయన ఎటువైపు కూర్చున్నారు? మమ్మల్ని ఏం అడగదు సార్, మాకేం సంబంధం లేదు. నేనేం అడుగుతున్నా, అరే ఏం కావాలండి? ఎటువైపు కూర్చున్నారు? సో సిబ్బంది నిరాకరిస్తున్నారు మాట్లాడడానికి. లోపల సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి
కొద్దిగా లోపల సిబ్బంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఘటన జరిగిన రోజు ఎటువైపు బయటికి వెళ్ళండి సార్, బయటికి వెళ్ళండి. హలో సో ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడడానికి. ఒకసారి థియేటర్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్ జరిగినటువంటి స్టాంపెడ్ పోలీసులు బయటికి అల్లు అర్జున్ తీసుకొచ్చేటువంటి రూట్ ఇది. మనం చూసాం విజువల్స్లో పోలీసులు రిలీజ్ చేసినటువంటి దాంట్లో వీడియోలో ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా ఇదంతా